ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి అప్రెంటిస్ పోస్ట్ కింద బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు వచ్చేసి భారీగా జాబ్ రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. 19 తారీఖు ఫిబ్రవరి నుండి మార్చి 11వ తారీఖు వరకు మీరు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క అప్రెంటిస్ పోస్టుల కోసం అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు వచ్చేసి అప్రెంటిస్‌షిప్ అనే పోస్టుల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్ని లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. వెంటనే అప్లై చేసుకోండి. ఈ పోస్ట్‌లో గాని వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లొకేషన్‌లో అన్ని రాష్ట్రాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా వీళ్ళు వేకెన్సీస్ కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. 12 మంత్స్ పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. మినిమం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ జాయిన్ అయితే అవ్వచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ట్రైనింగ్ సీట్స్ విషయానికొస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల బ్యాంక్ డిపార్ట్మెంట్‌లో మనకి 59 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్‌లో 59 వేకెన్సీస్‌లో ఎస్సీ వాళ్ళకి 9 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఈఆర్ వాళ్ళకి 26 ఇలా 59 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. తర్వాత తెలంగాణ విషయానికొస్తే 193 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. సో టోటల్ మనకి తెలంగాణలో అన్ని కేటగిరీ వైజ్‌గా మనకి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. టోటల్ 190 వేకెన్సీస్ తోటి రిక్రూట్ చేసుకుంటున్నారు. అలా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు 400 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు భారీగా అప్రెంటిస్‌షిప్ పోస్టుల కోసం గాను వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వైస్ అయితే మనకి పోస్టులు అయితే ఇక్కడ రిలీజ్ అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్లో టోటల్ మనకి 59 వేకెన్సీస్ ఉంటే చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం మరియు వెస్ట్ గోదావరిలో ఉన్న ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా వీళ్ళు పోస్టర్స్ అనేది కూడా మనకి డివైడ్ చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్ మరియు రంగారెడ్డి డిస్టిక్లో టోటల్ 193 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మరిన్ని లింక్స్ ఇస్తాను. ఏజ్ లిమిటెడ్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇలా 3 ఇయర్స్ నుండి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా లభిస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకొని కూడా మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. మీ యొక్క కొన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మీరు వెబ్సైట్లో చూడవచ్చు. పీడిఎఫ్ లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. టెస్ట్ లోకల్ లాంగ్వేజ్ మీద మీకు టెస్ట్ అనేది కూడా నిర్వహిస్తారు. సో ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్లో మనకి వివిధ టెస్ట్ ప్రాసెస్ కింద వివిధ సిలబస్ తోటి మనకి టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం అది పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. టెస్ట్ లాంగ్వేజ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి తెలుగు, ఉర్దూ వచ్చిన వాళ్ళు అంటే ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్కి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. తెలంగాణలో తెలుగు లేదా ఉర్దూ వచ్చిన వాళ్ళకి లోకల్ టెస్ట్ లాంగ్వేజ్ అయితే కూడా ఉంటుందన్నమాట. తర్వాత ఫైనల్ సెలక్షన్, వెయిటింగ్ లిస్ట్ ఇలా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయగలరు. తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెట్రో మరియు అర్బన్ బ్రాంచెస్లో మీరు జాయిన్ అయితే కనుక 15,000 రూపీస్ అయితే మనకి ఫర్ మంత్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. రూరల్ మరియు సెమీ అర్బన్ బ్రాంచెస్లో జాయిన్ అయితే కనుక ఈ యొక్క 12,000 ఫర్ మంత్ అయితే సాలరీ ఇస్తారు. 1 ఇయర్ పాటు మీకు అప్రెంటిస్ పోస్టులు అయితే కూడా ఉంటుందన్నమాట. సో ఎంగేజ్మెంట్ బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ డిజిటల్ అప్రెంటిస్ కింద మీకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలను అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్, ఇతర టర్మ్స్ అండ్ కండిషన్స్ మరిన్ని పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ అయితే ఉంటుంది. డిసబిలిటీ క్యాండిడేట్స్కి వచ్చేసి 400 ఫీజు ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్కి వచ్చేసి 800 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. అది చెల్లించి ఈ యొక్క ఉద్యోగాలను అయితే మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడగలరు.